పరిశుద్ధ గ్రంథము మన జీవితానికి ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధ ఆత్మ పరిపూర్ణ దేవ, పరిశుద్ధ ఆత్మ పరిపూర్ణ దేవా, పలకరించితివి పరలోకము నుండి. పరిశుద్ధ ఆత్మ పరిపూర్ణ దేవా, పలకరించితివి పరలోకము నుండి. ప్రభువు మహిమతో నన్ను నింపినావు, ప్రభువు మహిమతో నన్ను నింపినావు. ప్రణుతింతును నిన్ను పరిశుద్ధుల తోడన్, పరితింతును నిన్ను పరిశుద్ధుల తోడన్. కల్లువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే కల్లువారి సిలువ. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు. ఎన్ని స్తుతులు స్తోత్రములు చెల్లించినను మేము రుణస్థులము బాకిపరులమై ఉన్నాం. మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి కార్యం కొరకు స్తోత్రాలు. మీరు చేసిన మేలు మేము కూడా మరవకుండా కృతజ్ఞులుగా నమ్మకస్తులుగా మీకు సాక్షిబిడ్డలుగా జీవించి కృపణిస్తారని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. మరలా ప్రియులారా, మనం వాక్య భాగంలోనికి వెళ్తున్నాం. వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాలని మనం తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 5వ వచనం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 18 verse 5. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. చాలు. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తు అని యూదులకు దృఢముగా సాక్ష్యము ఇచ్చుచుండెను. ప్రియులారా, ఎవరు ఈ శీల? సిల్వాను, శీల, సిలాస్ అని ఆంగ్రేజీలో ఇంగ్లీష్లో అంటారు. రెండవ పదము సిల్వానస్ అని కూడా అంటారు, సిల్వానస్ అని అంటారు. మొత్తానికి ఈయన జీవితాన్ని మనం చూసినప్పుడు ఈయన ఇటువంటి పేరు కలిగిన వ్యక్తి ఒకడే ఉన్నాడు. సైలస్ అని అంటారు, సిలాసు అంటారు. ఈ మాటలు మనము ధ్యానిస్తుంటున్నప్పుడు యెరూషలేము సంఘములో ఈయన సభకు చాలా ముఖ్యుడిగా ఉన్నాడు. ఈయన ప్రవక్త అయి ఉన్నాడు. మంచిగా రోమా ప్రభుత్వానికి ఒక మంచి రాయబారిగా ఉన్నాడు. తదుపరి అపోస్తులంటి పౌలు చెరలో ఉన్నప్పుడు పౌలు శీలలు కలిసి అక్కడ అనగా అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 25వ వచనంలో వారి శ్రమలలో కష్టాల్లో వారిని హింసలు పెడుతున్నప్పుడు పౌలు శీలలు ఇద్దరు పాటలతో ప్రార్థించినట్టుగా మనము గమనించవచ్చు. ఇటువంటి వ్యక్తి చాలా నమ్మకమైన వాడు. ఈ సైలస్, శీలయు అని రాయబడింది. ఇటువంటి వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారంటే చాలా గొప్పతనం ప్రియులారా. సైలస్ అనే పేరు బహుకొద్ది మంది పెట్టుకుంటుంటారు, కానీ ఇతడు చాలా నమ్మకమైన వాడు. ఈ నమ్మకమైన వ్యక్తి పౌలుకు తోడయ్యాడు. తర్వాత తిమోతి కూడా ఉన్నాడు అక్కడ. తిమోతి అనగా దేవుని గణపరచువాడు. ఒక అపోస్తులంటి పౌలుకు స్నేహితులు అనబడిన వారు ఎలాంటి వారో మనం చూసుకోవాలి. మీ స్నేహితులు, నా స్నేహితులు, మన స్నేహితులు దేవుని గణపరచువారా, దేవునికి అవమానం తెచ్చువారా? వారు గనుక దేవునికి అవమానం తెస్తూ ఉంటే వారు నీకు శత్రువులు కాదు,
వారిని ప్రేమించాలి, కానీ వారితో ఎక్కువ నువ్వు స్నేహం చేయకూడదు. గుర్తుపెట్టుకోవాలి. దేవునికి అవమానమైన కార్యాలు ఏదైనా వారు చేస్తూ ఉన్నట్లయితే, నేను సిలాసుని గురించి చెప్పాను, తిమోతిని కూడా చెప్తున్నాను, బాగా వినండి. ఈ తిమోతి అనే పేరు చాలామంది పెట్టుకుంటారు. పౌలుకు మంచి స్నేహితుడైన అపోస్తలుడు పౌలుకు మంచి స్నేహితుడు. మీరు కోరుకోండి, నీ మంచి స్నేహితుడు ఎవరో? మీ నాన్ననా, మీ అమ్మనా? అమ్మనాలను సృష్టించిన దేవుడా? అమ్మనాలను గౌరవించు కానీ, ప్రేమించు కానీ, అమ్మనాలను గౌరవించు కానీ, ప్రేమించు కానీ, దేవుని కంటే ఎక్కువగా గౌరవించవద్దు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించవద్దు. ఎంతమంది మాటకు సమ్మతిస్తారు? ఎంతమంది మాట అర్థమైందా ಸಿಸ್ಟರ್? నీకు ಅರ್ಥ ಆಯ್ತಮ್ಮ? ನಾವು ಎಲ್ಲರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಬಹುದು, ನಮ್ಮ ತಾಯಿ ತಂದೆಗಳನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಬಹುದು, ಆದರೂ ದೇವ್ರಿಗಂತಲೂ ಹೆಚ್ಚಾಗಿ ನಾವು ಯಾರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಬಾರದು. దేవుని కంటే ఎక్కువగా దేనితో నువ్వు ప్రేమిస్తావో దట్ ఈస్ కాల్డ్ ఐడల్ వర్షిప్. అదే విగ్రహారాధన. దేవుని బిడ్డలారా, దేవుని అలా ప్రేమించినట్లయితే నీ పేరు కూడా రేపటి దినమున జీవగ్రంథంలో ప్రభువారు రాస్తాడు కదా. ఈ తిమోతిని గురించి రాస్తున్నప్పుడు ఇతడు అపోస్తలుడు పౌలుకు ఒక స్నేహితుడే మాత్రమే కాకుండా సహాయకుడు. ఇస్ ద హెల్పర్, సహాయకుడు. ఇటువంటి స్నేహము కలిగి ఉన్నారు. మీ స్నేహితులకు మీరు ఏం సాయం చేస్తున్నారు? దేవుని కొరకు జీవిస్తున్న వారి కొరకు మీరు ఏమైనా గుప్పిలిపుతుంటున్నారా? దేవుని కొరకు జీవిస్తున్న వారి జీవితంలో మనం కూడా పాల్గొందామా? అపోస్తలుడు పౌలు మామూలు వ్యక్తి అండి. గమలీయుల పాదముల దగ్గర అన్నీ నేర్చుకున్నవాడు. అమ్మో, బుద్ధి లేనివాడు కాదు, బుద్ధి లేనివాడు అసలు కాదు. మంచి ధైర్యశాలి, డబ్బు కలిగిన వాడు, అన్నీ కలిగిన వాడు. ప్రభు కొరకు సేవకు వస్తే, వావ్, నీ త్యాగం చాలా గొప్పది, నీ యొక్క సమర్పణ చాలా గొప్పది. ఆ సమర్పణలో నేను లేకపోతున్నాను. నీ సమర్పణ, నువ్వు దేవుని సేవ చేస్తున్నావు, నేను నీకు చేదోడు వాదోడుగా ఉంటాను. నీ ద్వారా నేను అనేక ఆత్మీయ మేలు పొందాను. పౌలు పాస్టర్ గారు, నేను నీ ద్వారా అనేక ఆత్మీయ మేలు పొందాను. నేను కూడా దేవుని కొరకు నా వంతు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐదర్ ఇట్ ఈస్ ప్రేయర్, ఐదర్ వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ హ్యాండ్స్, ఇంకా మరొకటి ఏదైనా కానీ సహాయకుడు ఆయన. ఇంకా అపోస్తలుడు పౌలు అంటాడు, నేను గనక అడిగితే మీ కళ్ళు ఊడబిరికి నాకు ఇస్తారంటాడు ఆయన. సభలు కొడదమ్మా. నేను అడిగితే మీ కళ్ళు ఊడబిరికి, అంటే ప్రపంచాన్ని చూడాలంటే మన దేహంలోనికి అన్నింటికంటే చాలా ప్రాముఖ్యమైనది ఏంటండి అమ్మా? కన్ను. ఆ ప్రాముఖ్యమైన దాన్ని మీరు నాకు ఇస్తారంటాడు. కానీ నేను అడగనంటాడు, నాకు వద్దంటాడు. తిమోతి మంచి నమ్మకస్తుడు, సహాయకుడు, నమ్మకమైన వాడు. తిమోతి యొక్క తల్లి పేరు యూనికే, వారు అవ్వ పేరు లోయి. వీళ్ళందరూ కూడా మంచి విశ్వాసం ఇచ్చారు క్రీస్తులో. సమరయుల చేత మంచి పేరు పొందుకున్నాడు ఆయన తిమోతి అని. ఆ ఊరికి వెళ్ళాడంటే, మీకు తిమోతి తెలుసు అంటే, చాలా మంచివాడండి. దట్ ఈస్ ద విట్నెస్. అది మన యొక్క సాక్ష్యమై ఉన్నది. ఈ సిలాస్, ఈ సైలస్, లేక ఈ తిమోతి, ఇంకా చాలామంది ఉన్నారు అపోస్తలుడు పౌలుకు స్నేహితులు అనబడిన వారు. ఒకవేళ పౌలు లేడు, సిలాస్ లేడు, తిమోతి లేడు, వీరిని సృష్టించిన దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వారు హల్లెలూయా. ఈయన ఎప్పుడు ఉంటాడు మనతో. ఇటువంటి దేవునికి మనం ఎలా నమ్రతంగా జీవించాలి? జరిగినటువంటి విషయాలు ఏంటి అనగా, వీరు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధిస్తున్నాడు. మాసిదోనియా అనేది గ్రీకుకు ఉత్తరాన ఉన్నటువంటి ఇది ఈజిప్టు దేశానికి కాస్త దగ్గర ఉంటుందంట. దేవుని బిడ్డారా, ఐగుప్తు దేశానికి దగ్గర ఉంటుందంట. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు కాలినడకన నడిచి సువార్త చెప్పినటువంటి ప్రదేశాలు.
అక్కడ అపోస్తులు పౌలు వెళ్ళి ఆయనకు వాక్యం చెప్పాలంటే చాలా ఇష్టమంట. మీరు కూడా ఆశపడాలి, మీరు ఆశపడాలి. గుర్రానికి కానీ, గాడిదకి కానీ, దున్నపోతుకు కానీ, ఆవుకు కానీ, ఎద్దులకు కానీ తొట్టి ఉంటుంది. దాన్ని సాగుతున్నటువంటి ఆ వ్యవసాయదారుకు, దాన్ని పాలించేవాడు దానికి నీళ్లు దాపడానికి దాన్ని తలుగు, దాని మెడలు ఉన్నటువంటి ఆ తలుగు అనగా దాని యొక్క మెడలు ఉన్నటువంటి తాడు తీసి తాగమంటాడు. నీళ్లు పోస్తాడు. మంచిగా దాంట్లో కూడా మంచి బలమైనటువంటి కూడా దాంట్లో వేస్తాడు. ఇది తాగు, నువ్వు తౌడు వేస్తాడు, మంచి గింజలు వేస్తాడు, నానబెట్టి వేస్తాడు. వ్యవసాయదారుడు తన ఎద్దుల కొరకు, తన యొక్క పని చేస్తున్నటువంటి దున్నపోతుల కొరకు, ఆవుల కొరకు, పాలిచ్చే గేదెల కొరకు మంచి వేసి పెట్టి తాగుపో అంటే, ఇంత పని ఈయన చేసిండు కానీ తాగేది ఎవరి పని చెప్పరు? ఎద్దు వాటెవర్, పశువు వాటెవర్ అమ్మ, ఏదైనా కరెక్ట్. ఇప్పుడు అన్ని చేసినాడు ఈయన తాగితే సరిపోదు. సరే నువ్వు తాగలేదు, నేను తాగుతానంటాడా? ఏడ నువ్వు చెప్తేనవు లేప నేనే తాగేస్తానంటాడా? నో. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. నువ్వు నాకు కనపల్లె, ఇట్లా ముందుకురా. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. ప్రీచ్ చేయాలని ఇష్టపడుతున్నావా? గో. యేసుప్రభు వారు పల్లెటూళ్ళలో సువార్త చేశాడు. పట్టణాలకు చాలా దూరంగా ఉన్నాడు. ఆయన జీవితము అందరికీ మాదిరే. పల్లెటూరు సేవ చాలా గొప్పది. నేను ఎంత పెద్ద బోధకుడినైనాను పల్లెటూరు మీద నా మనసు ఉంటుంది ఎప్పుడు. దేవా, పిల్లలు వెళ్ళారా లేదా, సువార్తకి వెళ్ళారా లేదా, వాళ్ళు వచ్చారా లేదా, ఒక్కరాని దేవుని మందిరానికి ఆ ఒక్క వ్యక్తిని అగ్నిలో నుండి తీయబడినట్టు, హల్లెలూయా, ఆ ఒక్క స్త్రీని, ఆ చిన్న పిల్లవాడు అగ్నిలో నుండి తీయబట్టాలంటే ఒకడు ఎవరైనా త్యాగం చేసుకొని పోవాలి. ఒకసారి నేను పాస్టరమ్మ అదే క్యాంపుకి వెళ్ళాం. సువార్త 18 గ్రామాలు ఈ కర్ణాటక ప్రాంతంలో, ఈ బల్లాని కేంద్రీకరంగా చేసుకుని 18 గ్రామాలు 6 నుంచి 7 సంవత్సరాలు ఎడతెగక సేవ చేశాం. మా అత్తగారు, మా వదిన గారు, మా బామర్ది, మా సహన వీళ్ళందరూ ఎదురు చూస్తుంటారు. రాత్రి మా అత్త నిద్రపోదు. మేము వచ్చేంతరు చిన్న పిల్లలు, కుమారుడు ప్రసన్న రాని, వారిని ఉదయకాలం స్కూల్కి పంపించి మరలా వాళ్ళు 4 గంటలకు స్కూల్ అయిపోయే లోపల వచ్చేస్తాం. మరలా 4 గంటలకు టీ తాగి మరలా 5 గంటలకు, ఇటువంటి ఎండల కాలం కూడా వెళుతుంటే అగ్నితో కొట్టించుకున్నట్టు ఉంటుంది మాకు. పోయి రాత్రి 12 గంటల వరకు వస్తాం. 12 తర్వాతనే అప్పుడు ఇప్పట్లాగా ఉన్నటువంటి రోడ్లు లేవు. మాకున్న బండ్లు కూడా అప్పుడు అంత ఘనమైనవి కావు. చాలా పర్యాలు చెడిపోయి చాలా డబ్బులు ఖర్చు పెట్టాం మేము. అయితే మాకేమో ఆ నొప్పి అనిపించలేదండి. ఒకసారి మేము క్యాంపుకి వెళ్ళాము. విపరీతమైన వర్షం కురిసింది. ఆ సోమసత్వం దగ్గర కాలు వచ్చేసింది. ఆ కాలు ఇటు పోయిన కానీ మళ్ళీ వస్తుంది. నేను అనుకున్నా అటు పోతే కానీ అక్కడ కాలు, ఇటు పోయిన కానీ అదే కాలు తిరుగుతుంది అంత లెక్క. ఆ రోజు అక్కడే పడుకున్నాం, అక్కడే మంచి. తెల్లారుజామున మరలా వచ్చేటలకి మాకు మరలా తగ్గలేదు. అప్పుడు ఆ ఊరున్న పిల్లలు యవనస్తులు వచ్చేసారు. సరే మీరు మెల్లగా రండి సార్ అన్నారు. వాళ్ళు నా బండిని ఎత్తుకొని ఒకటి పెట్టుకున్నారు. మేము మెల్లగా నడుచుకొని పోయాం. సేవ అంటే ఇప్పుడు కారులో పోతున్నాను కానీ అప్పుడు చాలా కష్టపడ్డాను, చాలా కష్టపడ్డాం. దేవుని కంటే ఎక్కువ కాదు కష్టపడ్డాం. మాసిదోనియాకు వచ్చినప్పుడు అపోస్తలుడు పౌలు వాక్యం చెప్తున్నాడు. బజారులో వాక్యం చెప్పాడు, ఇంటింట సువార్త చెప్పాడు. గ్రామానికి ఎన్ని సరుకులు ఉన్నాయో, ఎన్ని కూడలీలు ఉన్నాయో అక్కడ కంజరి కొట్టి పాట పాడాము. నాకంటే కన్నడ భాష ఒత్తిగా రాదా సందర్భంలో. నేను తెలుగు పాట పాడుతాను, ఆమె కన్నడ పాట పాడుతుంది. సండే స్కూల్ పిల్లలు మీరు నమ్మండి, ఇంకా అక్కడి వద్రట్టి క్యాంపుకి వెళ్తే చాలామంది పిల్లలు అక్కడికి వెళ్తే పాస్టర్ మా డ్యాన్సులు వేయటం, ఆమె డ్యాన్సులు వేయటం, కన్నడ పాటలు పాడటం, వాళ్ళకి యాక్షన్ సెట్ చేయటం. మరలా అది అయిపోయిన తర్వాత ఇంకో గ్రామానికి వెళ్ళడం. పాస్టర్ గారు ఇంత పని చేశారు కదా, కొంచెం భోజనం చేసుకుని నో 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 పర్వాలేదు, థ్యాంక్ యూ. మేము భోజనం ఎప్పుడు చేస్తామో తెలుసా? మీది ఏదైనా బర్త్డే ఉన్నప్పుడు, మీది ఏదైనా వివాహం డే ఉన్నప్పుడు, ఏదైనా ఫంక్షన్ అంటే తింటాం. నీళ్ళు తెచ్చుకున్నాం, నీళ్ళు కూడా బాటిల్ ఉన్నాయి, బండిలో ఉన్నాయి. థ్యాంక్స్ అమ్మా, అద్దె పోతా. ఎందుకంటే భోజనం చేయకూడదని కాదు, మేము ఇక్కడ భోజనానికి కూర్చుంటే అర్ధగంట అయిపోతుంది, మేము ఎప్పుడు తిరగాల. ఇలాగా రోజుకు 2 గ్రామాలు 3 గ్రామాలు 6 నుంచి 7 సంవత్సరాలు చేయగలిగాం దేవుని కృపచేత. ఈ దినము నన్ను దేవుడు, మమ్మల్ని దేవుడు పిలుచుకొని పోతుందంటే నేను మర్చిపోయానేమో కానీ నా సేవ దేవుడు
సేవను మర్చిపోలేదు పిల్లారా. అపోస్తులు పౌలు బోధిస్తున్నప్పుడు ఆయనకు బోధించడానికి చాలా ఇష్టమట. ఒకప్పుడు దూషకుడుగా ఉన్నవాడు బోధించేవారిని తన్నాడు, బోధించేవారిని కొట్టాడు, బోధించేవారిని హింసించాడు, దూషణ చేశాడు, హేళన చేశాడు. బోధించిన వారికి పోతే ఇప్పుడు అంటున్నాడు, నేను ఇప్పుడు బోధించక మానలేను. ఒక్కరోజు కూడా నేను బోధించకపోతే, ఒక్కరోజున నేను ఎవరిని ఆదరించకపోతే, ఒక్కరోజైనా నేను దేవుని పని చేయకపోతే నాకు భోజనం వస్తే నేను బాధపడతాను. ఈ దినం నేను పని చేయలేదే, నాకు భోజనం ఎట్లా పెడతావు ప్రభువా, అసలు దీనికి నేను అర్హుడని కాను. దేవుని బిడ్డలారా, దేవుని పని మీరు చేయండి. మీ పని అంతా ప్రభువారు చేస్తారు. మీ పనిలో ఎందుకు అన్ని లోపాలు వచ్చేసానుగా దేవుని పని చేయకపోవడం. దేవుని పని చేస్తున్నప్పుడు కూడా కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, చేయరాని మాటలు, మాట్లాడిన మాటలు వస్తాయి. నాకు కూడా ఎన్నో ఉన్నాయి, లేవని చెప్పదని కాదు. అయితే నన్ను పిలిచిన వాడు, నా శ్రమలు కాదు నన్ను పిలిచింది, నన్ను పిలిచిన వాడు శ్రమలను అధిగమించే పని చేసి దేవుడు నన్ను పిలిచాడు. హల్లెలూయా. శ్రమలను నన్ను పిలవలేదు, కానీ శ్రమలను జయించినటువంటి జయశీలుడైనటువంటి యేసయ్య మనం పిలిచాడు. ఈ మాటలు మనం ధ్యానించుకుంటున్నప్పుడు ఒక క్రొత్త విధానంగా నేను మీకు తెలపటానికి దేవుడు నాకు కృప చూపించాడు. బోధించుట యందు అతడు ఆతృత గలవాడై యేసుక్రీస్తుని యూదులకును దృఢముగా సాక్ష్యము ఇచ్చుచున్నాడు. బా ఏండి, తన సాక్ష్యం పంచుకుంటున్నాడు. సాక్ష్యమనిన గనిన వినిన సంగతులను తెలుపుటే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించాననుచు. నీ సాక్ష్యం ఎటువంటిదనగా, ప్రాణం పోయిన, తిట్టిన, అవమానించిన యేసు ప్రభు వారిని ఇంట్లోకి తీసుకుపోయి కొట్టారా, బయటికి తీసుకుపోయి కొట్టారా? చెప్పరో ఏమా, ఎక్కడ అవమానించారు ఆయన? గవిని వెలుపట. ఎబ్రిలకు రాసిన పత్రికలు మీరు చూడొచ్చు. ఆయన సిలువ వేసింది బహిరంగ చేశారు, లోపల ఊరికి తెలియకుండా కొట్టారా? ఎవరైనా కొట్టుకుంటున్నాం, నువ్వు ఎవరికి చెప్పకాకు నేను కొట్టినా అని బహిరంగంగా. ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడు ఎట్లా చేశారు? విపరీతంగా. ఆయన కళ్ళకు గంతలు కట్టి వెనక తన్ని నేను కొట్టిన వారు ఎవరో నాకు చెప్పమన్నారు. దేవుని బిడ్డలారా, ఎన్ని అవమానాలు భరించాడు యేసు ప్రభు వారు. ఒకవేళ నన్ను ఎవరైనా అంటే 10 మందిలో నువ్వు అన్నావు, అదే నీకు ఏదో ఒక జీవితం ఉంది. నీకు 10 మందిలో ఒక వ్యక్తి ఒక మంచి మాటలు నీకు చెప్పి నిన్ను తిట్టాడు, లేక నిన్ను గద్దించాడంటే నీకు ప్రమోషన్ ఉందని గుర్తు. నన్ను గద్దించాడని నువ్వు దూరం అయిపోతే నీకే నష్టం. తన్ను ప్రేమించు వారందరినీ. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 19 చదవండి. ద బుక్ ఆఫ్ 9 చదవండి. ఎస్, నేను త్వరగా వచ్చుచున్నాను. 3:19 తన్ను చదవమ్మా. తన్ను ప్రేమించు వారందరినీ ఆయన గద్దించి శిక్షించుచున్నాడు. అంతేనా? కరెక్ట్ నేను చెప్పింది? చదవమ్మా. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. నేను ప్రేమించు వారు అందరినా కొందరినా? మళ్ళీ చెప్పండి, మీరు చెప్తే నేను వింటా. ఏనైనా మీ బైబిల్లో ఉందా అలా? ఆమె చదివినట్లుందా? తప్పు చదివిందా ఏమైనా? ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. నా కొడుకును నేను ప్రేమించినట్లయితే వారిని గద్దించాలి, నేను శిక్షించాలి. ఆ శిక్ష కాదు, అది శిక్షణ, ట్రైనింగ్. నా బిడ్డను నేను ప్రేమించినట్లయితే నేను గద్దించాలి. నువ్వు నన్ను ప్రేమించినట్లయితే, పాస్టర్ గారిని నువ్వు ప్రేమించినట్లయితే నా బలహీనతలు నువ్వు చెప్పాలి. ఇల్లు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా నేను కూడా మనిషినే. ఏమైనా మాటల్లో పొరపాటు పడితే అయ్యో నేను చాలా బాధపడతాను. అయ్యో తండ్రి, పొరపాటున అంటిని కదా వాళ్ళు ఎంత బాధపడ్డారో పాపం. నేను కూడా ఎంతపోను. నేను ఎప్పుడైతే కన్ఫ్యూస్ అవుతానో, పశ్చాత్తాపడతానో, నా దేవుడు నన్ను అంటాడు, ఈడు సేవకుడు అంటాడు యేసయ్య. హల్లెలూయా. ఇతని సేవకుడు అంటాడు యేసయ్య. నిన్ను నన్ను గద్దించాలి యేసయ్య. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు యోహాను సువార్త 6:38 అంటాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు దేవుడు ఎన్నో కష్టాలను వచ్చి భూమి మీదకి వచ్చాడు. తన అంతస్తు విడిచిపెట్టి ఇచ్చాడు, హోదాని విడిచిపెట్టి ఇచ్చాడు, మహిమను విడిచిపెట్టి ఇచ్చాడు.
అన్నీ విడిచిపెట్టి వచ్చాడు. పేదవాడు కాదు, పేదవాడుగా జన్మించాడు. పాపి కాదు, పాపిగా తీర్పు తీర్చుకుపడ్డాడు. ఆయన అందగాడు, ప్రపంచంలోనే కురిపిగా మార్చబడ్డాడు. ఆయన పేదవాడు కాదు, నిన్ను నన్ను ఐశ్వర్యంతుడిగా చేయుటకు ఆయన పేదవాడుగా ఒక గృహంలో పశువుల పాకలో తొట్టిలో ఆయన జన్మించవలసి వచ్చింది. దేవుని కొరకు నీవు నేను మనము సాక్షిబిడ్డలుగా జీవించినట్లయితే దేవుడు అంటాడు, ఆయన సాక్ష్యం చెబుతూ అంటున్నాడు. రండి ఆ కంటిన్యూ చదవమా. ఇక్కడే ఉండాలి మీ ఏలు అంతా, అనగా అపొస్తలుల కార్యం 18వ అధ్యాయం దగ్గర ఉండాలి మీరు. చదవండి. యూదులకు యేసుక్రీస్తులని యూదులకు దృఢముగా సాక్ష్యము ఇచ్చుచుండెను. 6వ వచనం. నువ్వు లేట్ అయిపోతున్నావు అమ్మాయి. వారు ఎదురాడి దూషించినప్పుడు చూసావా, యూదులకు ఈయన వాక్యం చెప్తుంటే వీళ్ళు ఎదురు తిరుగుతున్నారు. వీళ్ళ కథే అది. ఏండి, నేను మీకు శిలాసుని గురించి చెప్పాను, తిమోతిని గురించి చెప్పాను, ఇప్పుడు నేను ఆ మాసిదోని గురించి చెప్పాను, ఆ తర్వాత అపోస్తలుల పౌలు గురించి కొంచెం చెప్పాను, ఇప్పుడు యూదుల గురించి కూడా కొంచెం నేర్చుకుంది. ఎవరు? యూదా అంటే స్తుతి కదా, యూదా అంటే స్తుతి కదా. ఈయన యాకోబుకు 4వ కుమారుడే కదా, వారి సంతానమే యూదాగోత్రము సింహము. యూదులు ఎట్లంటే వాళ్ళు మత ప్రవిష్టులు. వారు ఏదైనా పట్టుకున్నారంటే ఆ పట్టుబడి తీసిపెట్టారు. వాళ్ళు ఆ పట్టుబడితే ఇడిచిపెట్టి మేము పట్టుకున్నది పట్టు అంటారు. అందువలన వాళ్ళు చెదిరిపోయారు. వారికి స్వతంత్రంగా, వారికి కూడా 1947లో స్వతంత్రం వచ్చేసింది. వారు ఏం చేశారు? దేశ విదేశాలకు చెదిరిపోయారు యూదులు. అయితే దేవుడు అంటాడు హెబ్రీ పత్రికలో, నా బిడ్డలు ఎవరైతే చెదిరిపోయారో నేను ఆఖరి దినాలలో వారందరిని ప్రోగు చేస్తానంటాడు యేసయ్య. ప్రోగు చేసేవాడు మన దేవుడు. కఠినంగా ఉన్నావా? ఈ యూదులు ఎటువంటి వారంటే, ఈ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, అదే మీరు ఒకసారి ఈ గురించి నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. యూదుల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు గమనించండి. యోహాను సువార్త ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 19 verse 38. 19:38. అటు తరువాత యూదుల భయం వలన రహస్యముగా యేసు చూడు శిష్యులమ్మ, అంతే చాలు. చూడండి, ఈ యూదులు వీళ్ళందరినీ శిష్యులను భయపెడుతున్నారు. యేసుప్రభు వారు చనిపోయినటువంటి ఆ దేహ విషయంలో మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్నటువంటి విషయం యూదులు భయపెడతారు. యూదులు ఎవరన్నారనగా మరో మీరు అక్కడే అధ్యాయంలో 48లో మనం చూసినప్పుడు అంటారు, ఈయనకు దయ్యం పట్టింది అన్నాడు. ఎవరిని? యేసుప్రభు వారు. ఏండి, ఎలాంటి మనుషులు వీరు! ఇంకేమంటే వారు తను నమ్మిన యూదులు కూడా దేవునికి విరోధులుగా మాట్లాడతారంట. అప్పుడప్పుడు ప్రభు మన జీవితంలో, మన కుటుంబాల్లో శత్రువులుగా ఉంటారు. అప్పుడప్పుడు కుటుంబంలోని శత్రువులు ఉంటారు. శత్రువు ఎక్కడి నుంచో రాడు, శత్రువు మన ఇంట్లోనే ఉంటాడు. వాడు మన గురించి విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి మీరు చెప్పండి, నన్ను పిలిచిన వాడు గొప్పవాడు. నీకు శత్రువులు అధికమైనప్పుడు నువ్వు ఆ మాట చెప్పాలి. నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నన్ను తలగానే ఉంచుతాడు కానీ తోకగా నన్ను ఉంచుతాడు. ఎందుకు నీ కుటుంబంలో అలాంటి శత్రువులు పెట్టాడంటే ఆయన నీ భక్తి ఎంతవరకు చూడాలని. హల్లెలూయా చెప్పండి. ఇది భక్తి సన్నగిలిపోతుందా? శ్రమలు వస్తే సన్నగిలిపోతాడా అన్నట్టు పరిస్థితులు నీకు తెచ్చిపెడతాడు. తెచ్చిపెట్టినప్పుడు సమస్యలకు కనుక నువ్వు భయపడితే యేసుకు దూరం అయిపోతావు, సమస్యలకు దగ్గర అయిపోతావు. సమస్యలకు దూరం కావాలి అంటే సమస్యలను పరిష్కారం చేసే ప్రభు దగ్గర మనము పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఆ ప్రభువుని యేసుక్రీస్తు వారు మన సమస్యలకు పరిష్కారం చేయుటకు ఆయన ఒక్కడే సమర్థుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. నేను ఒకసారి నీకు చెప్పాను, మా ఇంట్లోని మా అత్తగారు ఆమె లేదు, వెళ్ళిపోయింది. మా అత్త నన్ను ప్రేమించి, ఎరా వాళ్ళందరూ నన్ను తిడుతుంటున్నారు, మౌనం కూర్చున్నావు, జోబుల చేతిలో కూర్చున్నావా, వాళ్ళందరూ నన్ను కొట్టని తిట్టుని వస్తున్నారని మా ఊరిలో వస్తే నా అత్త తీసి చంపకేసి కొట్టిందాన్ని, కొట్టి తలామని నేను మనసులో కొడితే. అప్పుడు ఇంకా పెళ్ళి కాలే ఏంటి, బాగానే, ఇప్పుడు కూడా బాగానే ఉండాలి నేను, దేవుని స్తోత్రం. నేను కొట్టాలంటే కొట్టలేనా? మా నాయన్ని కొట్టలేనా? మా అమ్మని కొట్టలేనా? అది దుర్మార్గుని కదా. మా అత్తని కొట్టలేనా? అమ్మో, మా అత్త నన్ను కొట్టింది సంతోషం,
మా అత్త వల్ల మా అత్తగారి మూడో అత్త మాకందరు రిలేషను. ఎరా వాళ్ళు ఎవరో నన్ను తిడుతుంటే నువ్వు జోబులలో చేపెట్టుకొని నిలబడతావా, నువ్వు కొట్టలేవరా వాళ్ళనంటే నేను కొట్టలేను అన్నాను. కానీ ఒక దినమున ఈ పరిస్థితిని ఆమె నన్ను చూసి మా అత్త అంటుంది, నిజముగా ఈ అబ్బాయిలో దేవుని కార్యం జరిగింది, హల్లెలూయా. బాగా వాక్యం చెప్తున్న ఫ్లోలో చెప్పాను మీకు ఇంత ముందు కూడా. ఒక ఆయన టీచర్ వచ్చాడు, పరిగెత్తుకొని వచ్చాడు, ఏమయ్యా ఊర్లో నువ్వు వాక్యం చెప్తావా అని చెప్పి ఆ బలుపు తీసుకుని వెళ్ళిపోయాడు. వెంటనే అందరూ మోకరించండి, ఆయన మోకరించని చెప్పాను. అందరూ మోకరించండి, మీరు కాదు మోకరించండి చెప్పాను. అందరూ ప్రార్థన చేశాం. ప్రభువా ఆయన ఏమి చేస్తున్నాడు, ఆయన మా బలుపే తీసేసిండు, కానీ దేవుడు ఆయన బలుపులు ఆఫ్ చేసి పెట్టాడు. తెల్లట్లకి అందరింటికి వచ్చేసారు. నేను మా నాన్నకి చెప్పలేదు, సార్ నాన్న ఆయన బలుపు తీసేసాడు ఆయన పలానా ఆయన అని అంటే నేను చెప్పలేదు మా నాన్నకి. ఇంటికి వచ్చి నరసింహులు గారు మీరు పెద్దలండి, మీ కుమారుడు నిన్న వాక్యం చెప్తున్నాడు, మేము డిస్టర్బ్ చేయండి. ఏమో నాకేం చెప్పలేదండి, ఇట్లా అయింది క్షమించమని అంటే నా కుమారుడు వాడు ఎప్పుడో క్షమించింటాడు మిమ్మల్ని అంటాడు మా నాయన. నా గురించి మా నాయనకు బాగా తెలుసు, సభలు కూడా తెలుసుదామా. ఈ దినం వరకు కూడా ఆ బలుపు తీసిన వారి ఇంట్లో సమాధానం ఈ దినం వరకు కూడా లేదండి. వెళ్ళి చెప్పండి, నీ కనిగుడ్డుని ఎవరైనా ముట్టితే ఆయన నీ కన్నుగుడ్డు కాదు, అది నువ్వు చేసుకున్న కన్ను కాదు. ఇది మీరు చేసుకున్నది కన్ను చెప్పండి అమ్మ, మీ కన్ను నువ్వు చేసుకున్నా. ఈ కన్నుగుడ్డు ఎవరు చేశారంటే మన యేసయ్య చేశాడు. నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినాడు అంటాడు. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, అపహాస్యం వస్తుంది. అంతేనా, మీరు వెళ్ళాలన్నారా, వెళ్ళండి అన్నాడు యేసయ్య. నాయనా నిన్ను ఇచ్చి నేను ఎక్కడికి పోతాను అన్నాడు. ఆయనకి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడమ్మా? పరలోక రాజ్య తాళాలు ఇచ్చాడు. ఆ మాట నువ్వు అంటే తల్లి, చెల్లి, అమ్మ, నాన్న అలా మీరంటే చూడండి మీరు ధన్యులు. రండి కంటిన్యూ చదువుకుందాం. ఇక్కడ అపోస్తుల కార్యం 18వ అధ్యాయము. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని. ఏంటండి ఇది చూడండి, చాలా అద్భుతం అండి. ఈ వస్త్రాలు దులుపుకునే విషయం చాలా ఉంది, చరిత్ర అంతా భలే బాగుంది కథ. అమ్మో ఇది మామూలు మాట కాదండి. తిట్టి దూషించి ఎదురాడితే ఆయన ఏం చేశాడు తెలుసా? ఒకవేళ అపోస్తుల పౌలు కండ వేసుకున్నాడేమో, బ్రదర్ తువాలు వేసుకున్నాడేమో, లేక ఒడి ఉందేమో ఆయనకు, మనకు తెలియదు వాళ్ళ డ్రెస్ అక్కడ. ఆయన అన్నాడు ఇట్లా ఇదిలించుకున్నాడు, ఆయన ఇట్లా ఇదిలించుకున్నాడు అంతే. నీ మీద ఎవరైనా ఎదురాడి నిన్ను దూషిస్తే రా దులిపేసుకొని ఆ ధూళి నువ్వు ఇదిలించుకున్న ధూళి అక్కడ పడుతుందంట. హల్లెలూయా చెప్పండి. ఒకసారి ఒక ఫిలిం చూపడానికి రాత్రి నేను మరికొందరు ఓఎం టీముతో వెళ్ళిపోయాం. చాలా సుదీర్ఘ ప్రయాణం వెళ్ళాం, కుగ్రామానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే మేము అప్పుడు ఓఎస్పి ప్రొజెక్టర్, అది దాదాపు 80 నుంచి 1 లక్ష రూపాయల అది బాడీకి తీసుకెళ్ళాం. వాళ్ళు అన్నారు ఇక్కడ మీరేం టీవీకి చూపించొద్దు, ఫిలిం యేసు ప్రభుది, మాకు ఆల్రెడీ దేవుడు ఉన్నాడు ఇక్కడ, ఆయన మేము పూజ చేయడానికి మాకు సమయం దొరకట్లేదు, మళ్ళీ ఆయన కొత్త ఆయన తెచ్చి మేమేం చేయాలా? ఒకవేళ మీరు గనక ఈ ప్రొజెక్టర్ ద్వారా యేసు ప్రభు వారి ఫిలిం చూపిస్తే ఎవరి పిల్లలు ఉంటారో రాళ్ళతో కొట్టేస్తారని. ఓయమ్మ రాళ్ళతో కొడితే మళ్ళీ 1 లక్ష రూపాయలు పెట్టాలి కదా, అది మంది కాదు కదా. సరేలే ప్రభు నీ చిత్తం ఏం లేదులే ప్రభు అని చెప్పి మేము నేరుగా మెల్లగా వెనక్కి తిరిగి మళ్ళా గంగారాజుల క్యాంపుకి వస్తున్నప్పుడు అప్పుడు కొందరు మళ్ళీ ఎదురైనారు. సార్ ఏంటి సార్ వెనక్కి వస్తున్నారంటే, లేదమ్మా అక్కడ సినిమా ఫిలిం చూపించడానికి వాళ్ళు వద్దంటున్నారంటే, ఏం సార్ అదేముంది సార్, ఇక్కడ మా ఊర్లో పెట్టు సార్, మేము ఉండాము రా సార్ అంటే బ్రహ్మాండంగా 8 గంటలకు ఆరంభం చేసి 10 గంటల తర్వాత అయిపోయింది. ఈ ఫిలిం అయ్యే లోపలనే మాకు అందరికీ గరం భోజనాలు చేశారు. ఎవరైతే వద్దన్నారో హల్లెలూయా చెప్పండి, ఎవరైతే వద్దన్నారో నాకు మళ్ళీ ఫోన్ వచ్చేసింది, ఆయన ఓపిడిలో అడ్మిట్ అయిందంట పాపం. మరలా నాకు అదే బాధ, ఓ దేవా స్తోత్రాలయ్యా,
ఆయన కాపాడు ప్రభు. ఒక దైవజనుడు నిన్ను ఎందుకు ఫోన్ చేస్తాడంటే, ఏదో నీ ఫోటో తీసుకొని నువ్వు వస్తే ఆ 10 రూపాయలు నీ ఫోటో తీసుకొని నేను సంపాదించుకోవడం కాదు, నిన్ను అగ్నిలో నుండి తప్పించటానికి. చబులు కొడదామా? నిన్ను అగ్నిలో నుండి తప్పించటానికి. అందుకు ఆయన దులిపివేశాడు. దులిపివేసి అంటున్నాడు దేవుని బిడ్డారా, కంటిన్యూ చదువుకో. మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. నేను నిర్దోషిని. అమ్మా ఏమండి, మీరు బైబిల్ ఇక్కడే మీ యొక్క విరేళ్ళు పెట్టుకొని చూస్తున్నట్టు చదవమన్నప్పుడల్లా, మీ నాశనానికి ఎవరు ఉత్తరవాదులు? ఎవడు దూకున్న దాంట్లో వాడే పడతారంటే చూడు, అదే మాట. మానవుడు గోధుమ గింజ ఇస్తే గోధుమ గింజ, మామిడికాయ చెట్టు నాటితే మామిడికాయలు వస్తాయి. పాపం అనే విత్తనం విత్తావనుకో ఏం కాయలు వస్తాయి? అర్థమైంది? ఇంటున్న వాక్యం వింటున్న ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పాపం అంటే ఒక బీజం, అది ఒక విత్తనం, అది సీడ్. ఆ పాపం అనే విత్తనాన్ని ఇత్తానంటే చెట్టు మొలిసి ఏం చెట్టు వస్తుంది? పాపమని. ఆ చెట్టుకు ఏమేమి పూలు వస్తాయి? పాపమనే పూలు వస్తాయి. ఆ చెట్టుకు ఏం పిందెలు వస్తాయి? పాపమనే. చివరికి ఏం పండ్లు వచ్చేసి దానికి? పాపం అనే పండ్లు వచ్చేసాయి. ఎవరైనా తింటారా? దురాశ గర్భం ధరించి పాపం కనకపోగా పాపం పరిపక్వై మరణాన్ని గరిందట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ జాబితాలో మనం ఎవరం కూడా ఉండకూడదు. అదే దేవుడు ఆశిస్తున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మన పిల్లల జీవితంలో నీకు ఎటువంటి శోధనలు వచ్చాయా? డస్ నాట్ మ్యాటర్. తల్లి, అమ్మ, నువ్వేం బాధపడద్దు. నువ్వు ప్రభువులో స్థిరంగా నమ్మకంగా ఉండు. నీ కార్యము చేయటానికి ఒక ఆయన ఎవరినో లేపాడు. ఆమెన్. ఆయన నీ కార్యము చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నేను నిర్దోషిని అన్నాడు. ఈ సాక్ష్యం నువ్వు చెప్పాలి. ఐ యామ్ క్లీన్ ఫ్రమ్ మై సైడ్. నేను క్లీన్గా ఉన్నాను. ఇంత నేను ఉన్నప్పుడు, నేను పరిశుద్ధంగా నేను జీవిస్తున్నప్పుడు, మీరు నా మీద ఎన్ని నిందలు ఆరోపణలు వేసినా దీనికి మరణానికైనా మేము సిద్ధమే. ఆమెన్. దేనికి సిద్ధమండి? దేనికి సిద్ధమండి? మరణం అనేది ఒక్కసారి. ఇది దేవుని కలుసుకోవటానికి ఒక మంచి హేతువు. మరణం అనేది అది ఎవరిని విడిచిపెట్టదు. అయితే నువ్వు ఎప్పుడైతే ఈ లోకంలో మరణము అనేది ప్రభుతో కలుస్తావో అప్పుడు నీ జీవితం ఆనందమయంలోనికి వెళ్ళిపోతుంది. ఏంలోకి వెళ్తుందండి? ఆయన ఆనందమయంలోనికి వెళ్తుంది. నేను నిర్దోషిని అంటున్నాడు. ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో. అందుకే దేవుడు నీకు ఏదైనా ఒక అవకాశం ఇచ్చాను, నువ్వు చేయకపోతే ఇంకొకరు పంపిస్తాను. అంతేనా? సీదశిబాత్. నేను ఈ పని చేయలేక నేను సమర్థం లేనివాని అనుకో, దేవుడు ఏం చేస్తాడు? అయ్యగారు మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి, నేను ఎవరి వల్లను. దేవుడు నీకు ఎప్పుడైనా ఏదైనా పని ఇస్తే 101% చేయటానికి సిద్ధంగా ఉండు. ఇప్పుడు అపోస్తలులు పౌలు వారంతా ఎదురు తిరిగి వారి మీద ఏమేమో చెప్తూ ఉంటే ఆయన అంటాడు, దుమ్ము దులిపేశాడు, వస్త్రాలు దులిపేశాడు, నేను వెళ్తున్నాను, అన్యజనుల దగ్గరికి నేను వెళ్తాను అన్నాడు. హల్లెలూయా. మన చర్చిలో చాలామంది అన్యజనులే, ఒకప్పుడు దేవుని ఎరగని వారే. ఆమేన్. ఇప్పుడు యేసుని ఎరిగే భాగ్యాన్ని మనకు దయచేసి ఎంత ధన్యులమండి. యేసు దొరికెను మనకి ఎంతో భాగ్యము. యేసు దొరికెను మనకి ఎంతో భాగ్యము. ఈ భాగ్యము నీవు ప్రథా జీవితంలో ఉన్నప్పుడు, గత జీవితంలో ఉన్నప్పుడు నీకు దొరికిందా? లేదు కదా. దేవా, నేను నీ పని చేస్తాను, నేను నీ పని చేస్తాను. నీ పని చేస్తున్నప్పుడు నాకు అనేక ఆటంకాలు వచ్చాయి, వస్తాయి, రావని చెప్పలేదు. అయితే పిలిచినవాడు నమ్మదగినవాడు. పిలిచినవాడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆమేన్. ఎంతైనా నమ్మదగినవాడు, నలుదిశలా నెమ్మది కలుగజేయువాడు ఆయన. రండి, కంటిన్యూ చదువుకుందాం మాట. రండి. అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగల తీతియు యూస్తు అనేది ఒకటే పేరమ్మా. తీతియు యూస్తు అని ఒకరి ఇంటికి వచ్చాడంట. తీతియు యూస్తు. చూడండి, వీళ్ళ పేర్లు మనకు కాస్త కొత్తగానే కనపడుతున్నాయండి. జస్టస్ అంటే న్యాయస్థుడు అని అర్థం. ఈయన ఈ తీతియు యూస్తు అంటే ఆయన ఈయన న్యాయస్థుడు. ఒక న్యాయస్థుని ఇంటికి వచ్చాడు ఈయన. ఎవరు? అపోస్తులైనటువంటి పౌలు. బ్రదర్, అమ్మ, చెల్లి, తల్లి, యేసయ్య కొరకు నువ్వు ఒక ద్వారం బంద్ చేస్తే నీ కొరకు యేసయ్య 7 ద్వారాలు తెరుస్తాడో. అది ఎప్పుడు గుర్తుపెట్టుకో.
అసలు నీ మీద, నీ ఉద్యోగం మీద, నీ వ్యాపారం మీద, నీ బిజినెస్ మీద, లేక నీ ఇన్స్టిట్యూట్ మీద, లేక నీ ఆరోగ్యాల మీద ఎవరైనా శాపాలు కక్కుతూ ఉన్నట్లయితే, శాపమైనటువంటి బీజం వేస్తున్నట్లయితే, యేసయ్య ఈ పేరు మీరు ఎన్నిసార్లు విన్నారో నాకు తెలియదు, ఏమండి ఏమంటాడు, తీతియు యూస్తు అని ఒకని ఇంటికి నేను వెళితిని, అతని ఇల్లు సమాజ మందిరానికి ఆనుకొని ఉందంట. ఈ సమాజ మందిరము ఎవరు కట్టించారు? యూతులే. వారి యొక్క దేవి దేవతలను పూజ చేసుకున్న వారి ఇంటి పక్కనే ఎవరున్నారు? తీతియు యూస్తు అని ఉన్నాడు. ఈయన చాలా న్యాయాధిపతి, ఈయన యథార్థవంతుడుగా ఉంటాడట. నీ కొరకు యుద్ధం చేసే వాళ్ళు ఎక్కడున్నారనిగా, వాళ్ళు ఆరాధించే వారి పక్కనే నీ కొరకు నిన్ను చేర్చుకునే వారు కూడా ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు ఎంత అద్భుతం అండి. కొన్ని పర్యాయాలు మనం దేవునికి దూరం అయిపోయి మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు మనం కోల్పోతూ ఉంటాయి. ఇది మెచ్యూరిటీ కలిగిన మనుషులకైతే అసలు నువ్వు ఏ దినం కూడా ప్రార్థనకు వచ్చుట మానుకోవు. ఒక్కరోజు ఒక్క ఆదివారం నువ్వు ప్రార్థన లాస్ట్ చేసుకున్నావంటే తిరిగి ఆశీర్వాదం పొందుకోవటానికి చాలా సమయం పడుతుంది. ఒక బండి, ఒక ట్రైను వేగంగా వెళ్తుంది తన గమ్యాన్ని చేరటానికి, కానీ ఉన్నట్టుండి ఆ బండి నిలబడిపోయిందండి. అప్పుడు ట్రైన్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అంటే ఏమనుకుంటారండి, అసలు నాకు తొందరగా వెళ్ళవలసి ఉండే, అది నాకు చాలా పని ఉంది, అక్కడ నాకు ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉండేను, అక్కడ ఒక ఎగ్జామ్ ఉన్నది రాయటానికి, ఈ ట్రైన్ చాలా కన్వీనియంట్ అని అనుకున్నాను. అయ్యో ఎగ్జామ్ బాయ్, అయ్యో బిజినెస్ బాయ్, మా బాస్ వస్తున్నాడు, ఆయన కలవలేకపోతున్నాను అంటారా లేదా? మరలా దీని స్పీడ్ పట్టుకొని ఇది స్పీడ్ పుంజుకొని మరలా వేగంగా పోవాలంటే ఎంత టైం పడుతుంది? లైక్ వైజ్ అదే విధముగా ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు దేవుని మందిరానికి, ఈ పిల్లలు ఏదో అంటుంటారా మీకు మాట, అది స్కూల్కు రాకపోతే ఏమంటారు, స్కూల్కు ఎగ్గొట్టిన దానికి ఏదో భాష అంటారు ఇప్పుడు ఈ మధ్య, బంకు కొట్టినాను, ఇది అదన్నమాట. ఒక్కసారి నువ్వు స్కూల్కు చర్చికి బంకు కొడితే దాన్ని నువ్వు పుంజుకోవటానికి కొన్ని ఏళ్ళు పడుతుంది. అది నా వ్యక్తిగత జీవితంలో నేను బాధపడ్డాను. ఒకసారి నేను సర్వీస్లో ఉన్నప్పుడు మా ప్రియులు మేమందరం కూడా ఒకసారి ఒక ప్రార్థనకి వెళ్ళాం. ఆయన ఈ బ్రదర్ సర్వీస్లో ఉన్నాడు, బాగున్నాడు, దిస్ అండ్ దట్, బాగా పాటలు పాడతానని చెప్పి, బ్రదర్ మీరు ఈ అంశం కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. నేను అన్నాను, బ్రదర్ ఏమనుకోద్దు, నేను చేయను అన్నాను. అయ్యో బ్రదర్ మీరు చేయండి బ్రదర్, నాకు ప్రేరేపణ కలిగింది. చేయను అన్నాను. వెంటనే వేరే వాళ్ళకి చెప్పాడు. కానీ ఆ చిన్న అంశం కొరకు నేను ప్రార్థన చేయలేదని నేను ఎంత బాధపడ్డానన్నాక, ఇంతమంది జనాభాలో ఆయన నన్ను ప్రార్థన చేయమన్నాడే, నేను దాన్ని దుర్వినియోగం చేసుకున్నాను. ఎంత బాధపడ్డాను నేను. మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, దేవుని బిడ్డలంటే మనము, నీకు ఏదైనా దేవుని కార్యం చేయటానికి అవకాశం వస్తే నువ్వు వెనుకబడిపోతే మరలా దాన్ని పుంజుకోవటానికి ఇట్ విల్ టేక్ మోర్ టైం. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ పడుతుంది. అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోతే, యేసు ప్రభు వారు అనుకున్న సమయంలో రాకపోతే మనకు ఈ దినం రక్షణ దొరికేదా? తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నీ హోదాని విడిచిపెట్టి పో అంటే తండ్రి చిత్తానికి లోబడ్డాడు. నేను వెళ్ళలేనంటే అసలు ఈ దినము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పండితుల్లాగా పట్టుకునేవారిమే. అందుకే దేవుడు అంటాడు, నా బిడ్డలారా మీకు అవకాశం ఇచ్చాడు యేసయ్య, నాకు అవకాశం ఇచ్చాడు. దీనిని సరైన విధముగా మనము సమయోచితమైనటువంటి జ్ఞానంతో మనం చేసుకోకపోతే నీకిచ్చిన కార్యము, నీకిచ్చిన స్థలము, నీకిచ్చిన ఆ సాప, నీకిచ్చిన ఆ టైల్స్, నీకిచ్చిన ఆ ఫ్యాను మరొకరికి అవకాశం ఇచ్చాడు యేసయ్యా. దేవా, నాకు ఇచ్చిన దాన్ని నేను పోగొట్టుకోకూడదు. దేవుడు గొప్పవాడు. రండి కొద్ది మాటలు ధ్యానించుకొని మనం వెళ్దాం. ఆ సమాజ మందిరపు అధికారి అయిన, చూడండి, అతని ఇల్లు సమాజ మందిరమునకు ఆనుకొని ఉండెను. 8వ వచనంలో ఆమె సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు. ఇది ఇంకో కొత్త పేరు మీకు. అబ్బా ఏంటండి ఇన్ని మాటలు పాస్టర్ గారు. ఈ క్రిస్పు ఆయన తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచాడంట. చూసావా,
ఆ సమాజ మందిరము నేను మీకు ముందుగానే చెప్పాను, యూదులు ఆరాధించుకోవటానికి అదే సమాజము సమాజ మందిరము దగ్గర యేసుప్రభువారు ఊరూరు తిరుగుతున్నప్పుడు అక్కడ కూడా ఆయన సువార్త చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను 18 గ్రామాలని మీకు నేను చెప్పాను కదా, మీరు నమ్మండి, ఈ మాటలు ఎక్కడుండాయో నాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తున్నాయి. నేను సువార్తకి వెళితే సమాజ మందిరాలు, మసీదులు ఆ పక్కనే నిలబడి సువార్త చేశాను. దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు. వారందరూ నాకు సహకరించారు. వారు ఏ యొక్క డినామినేట్కు సంబంధించిన వారైనా, ఏ యొక్క కులస్తులు మతస్థులు వారైనా కానీ నన్ను చూసి కారు దిగ్గానే సార్ ఎవరు వచ్చారంటే వాళ్ళందరికీ కూడా నా 2 చేతులతో దండం పెట్టాను. ఆ ఊరి వారిని నేను గౌరవించాను, ప్రేమించాను. అయ్యా నేను యేసుప్రభు వారిని చెప్తుంటే, సార్ మీరు చెప్పండి సార్, మేమందరం ఉన్నాం సార్. ఎంత ప్రేమ! నీ నోరు బాగుంటే నీ ఊరు బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీ నోరు బాగుంటే నీ ఊరు బాగుంటుంది. నీ నోరు బాగలేకపోతే ఊరు వెళ్ళి నిన్ను తిప్పి కొడతారు. హల్లెలూయా. ఎంతమంది కొట్టించుకుంటుంటారు. దేవుడిచ్చిన ఈ యొక్క జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు వారే మనకు కుర్చీ చేసి కూర్చోబెడతారు. వారే మనకు నీళ్ళు ఇస్తారు. వాళ్ళే మనకు అన్నీ చేస్తారు. నేను ఎప్పుడైనా ఆ సమయానికి అట్లా క్యాంప్కి వెళ్తే వాళ్ళు రొట్టెలు కలుస్తూ ఉంటారు. ఎవరు? అందరు అన్యులే. ఏమ్మా బాగున్నావా? రొట్టెలు కలిసి వాళ్ళు ఏమో బాగున్నావా అంటే, పాస్టర్ గారు బాగున్నావు, ఒక్క నిమిషం ఉండండి, గరం రొట్టెలు చేసినాను, తీసుకొని పోండి అని ఎన్నో పర్యాలు వాళ్ళు ఆ నుంచి నాకు తెచ్చి పంపించారు. ప్రైజ్ ది లార్డ్. నా ఊరు బాగుంటే, నా నోరు బాగుంటే నాకు అన్నం కూడా పెట్టారు. వాళ్ళు నాకు నీళ్ళు ఇచ్చారు, నాకు అన్నీ ఇచ్చారు. నేను మర్చిపోను. దేవుని బిడ్డలారా, ఇక్కడ క్రిస్పు అంటే ఆయన ఉన్నాడు. క్రిస్పు అంటే అర్థం ఏంటనగా రింగులు ఎంట్రుకలు ఉన్న అందగాడు. ఆమేన్. ఆయన ఎంట్రుకలు అంటారు, రింగులుగా ఉన్నాయంట. చాలామంది స్త్రీలు కూడా వారి ఎంట్రుకలు రింగులు ఉండాలని వాళ్ళు కరెంటుతో దాన్ని గుయ్యి చేసుకుంటూ బాగా రింగులుగా ఉండాలి, బాగుండాలని. అల్లెలు చెప్పండి. రింగులు ఎంట్రుకలు అంటే మేము అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతాడు, నాకు కొంచెం పెరిగితే నాకు రింగులు వచ్చేస్తాయి. దీని గురించి పరమగీతాల్లో చాలా చక్కగా ఉందండి మాటలు, చాలా అద్భుతమైన మాటలు. ఈ క్రిస్పు అంటే అర్థం ఏంటనగా రింగులు తిరిగినటువంటి ఎంట్రుకలు కలిగిన వాడంట ఆయన. ఆయన అంటాడు వారి ఇంటి వారితో అందరితో కూడా ఆ సమాజంలో ఆయన ఏం చేశాడనగా దేవుణ్ణి నమ్ముకున్నారు, విశ్వసించారు కుటుంబీకులందరూ కూడా. ఆ మాటలు చదువుతున్నప్పుడు మనకు ఆయన జ్ఞాపకం వస్తాడు. ఎవరు? కొర్నేలు జ్ఞాపకం వస్తాడు. ఆయన కూడా అన్యుడే, ఆర్మీ ఆఫీసర్, కెప్టెన్. ఆయన తన కుటుంబీకులందరూ కూడా మారు మనసు రక్షణ పొందారు. ఈ సమాజము మందిరము ఎదురుగానే ఉన్నటువంటి ఇంట్లో యాయూరు కుమార్తె గుర్తొస్తుందా మీకు? యాయూరు కుమార్తె తండ్రి ఆయన కూడా అధికారే. ఆయన ఒకరిని పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చును. వాళ్ళ బిడ్డ చచ్చిపోతే యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా మీరు రాకపోయినా ఏం పర్వాలేదు, మాట మాత్రం సెలవిస్తూ, నా బిడ్డ బాగైతే వస్తాను పద అంటాడు. యాయూరు కుమార్తెను సమాజ మందిరం దగ్గర ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్కరు ఉన్నారు సమాజ అధికారానికి అక్కడ. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్పు అంటే ఆయన తన కుటుంబంతో కూడా ప్రభువుని నమ్ముకున్నాడు. అక్కడ యూదులు ఈయనను ఆటంకపరిచారు, యూదులు ఆయన్ను దూషించారు, యూదులో ఈయన పొట్టకూటి బోధకులు అన్నాడు, యూదులో ఈయన దయ్యం పట్టిన వాడు అన్నాడు, యూదులో దేవుని మాట అసలు నమ్మలేదు. అపోస్తులు పౌలు ఏం చేశాడు తెలుసా? వాటన్నిటిని, ఆ బట్టను అనగా తన దుస్తులను ఇదిలించాడు. నీ దగ్గరికి వస్తే నేనెవరో నువ్వు గమనించలేకపోయినావు అసలు. ఇప్పుడు నేను అన్యుల దగ్గరికి వెళ్తానన్నాడు. అక్కడ తీతియు ఆ మాట ఏమి పైన తీతియు యూస్తు అనే ఆయన దగ్గరికి వెళ్ళాడు. క్రిస్పు దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత చూడండి, క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించారు. కొరింథీయులు వాళ్ళు ఎట్టారంటే వారు కూడా కామదేవతకు పూజ చేసేవారు. దేవా, వారందరూ కూడా వారు మత ప్రతిష్టలు, వాళ్ళ కొట్లాట్లు,
వాళ్ళలో పెరుకులాట్లు, వాళ్ళలో ఫలానా ఇన్నున్నాయి, నేను అన్యుల దగ్గరికి పోతానన్నాడు అపోస్తలుడు పౌలు. నువ్వు మూసిన ద్వారము నాకు మేలైంది. హల్లెలూయా. బ్రదర్, నువ్వు మూసిన ద్వారము నాకు మేలైంది. అయినా నీ దగ్గరికి వచ్చిన ఆ యొక్క ద్వారాన్ని నువ్వు ఎందుకు బంద్ చేసుకుంటావు? నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నా జీవిత కాలమంతా ప్రభువా నిన్ను గణపరిచే కృప నేను, నా కుటుంబము, నా సంఘములో ఉన్న ప్రతి బిడ్డ స్వామి వీరికి నూతన ద్వారాలు తెరవండి, అద్భుతమైన కార్యాలు చేయండి. మీరు చేయబోతున్న కార్యము అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి అగోచరమైన కార్యాలు చేస్తాడు యేసు ప్రభువారు. దేవుడు ఎవరు అనగా, నువ్వు దేవునిగా చూసినప్పుడు మానవుడు నీ ముందు ఎవడు కూడా నిలబడలేడు. నిలబడినను యుద్ధము యెహోవాదే. ఆ సమయమున నీకు అపజయము, నీకు అవమానం వచ్చిందేమో, కానీ ఒక దినమున దేవుడు నీ తల ఎత్తించే దినాలు తప్పకుండా తీసుకుని వస్తాడు. దేవుని వాక్యం ఇది, నా మాటలు కాదు. నేను చెబుతున్నటువంటి ఈ మాటలు మీ చేతిలో ఉన్న బైబిల్లో ఉన్నాయా లేవని కనుగొని ఒకవేళ తప్పు చెబుతూ ఉంటే మీరు నాకు తప్పకుండా ఫోన్ చేయండి, నన్ను పిలవండి, దగ్గరుంటే వస్తాను. లేక మీరు రండి, ఈ మాటలు ఎందుకు సార్ మీరు ఇటు చెప్పండి అని అడగండి. ఒకవేళ కరెక్ట్గానైతే ఇది దేవుని మాటని గుర్తెరిగి వాక్యానుసారంగా కనుక నువ్వు జీవించినట్లయితే నీకంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేడు. చెప్పలు కొడదామా? నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకోవాలి. నీ యొక్క అపోస్తలుల పౌలు నాలో ఏమి, నేను నిష్పక్షపాతం లేని వాడిని నేను అన్నాడు, నేను దోషిని కాదన్నాడు. తదుపరి ఓదిరి చదవండి కంటిన్యూగా. ఆయన కొరింథీయులోనికి అనేక చదువు. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిసం పొందిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం ముందుకున్నారమ్మా? ఇన్నేళ్ళు చెప్తున్నాను మనలో కొందరికి, ఎంత కఠినం కదా ఈ మాట అంటే. పాస్టర్ గారు నన్ను కఠినస్తుడు అన్నాడు, నేను పాస్టర్ గారి ముఖం చూడను అమ్మా అని. ఇది ఎట్టుంటుందండి? ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళాము, అద్దం దగ్గరికి వెళ్తే అద్దం అబద్ధం చెప్తుందా నిజం చెప్తుందా? ఎవరినైనా అబద్ధం చెప్తామని ఎంతమంది ఓటేస్తారా? అద్దం పగిలిపోద్ది. పగిలిపోయే అద్దమే ఉన్నట్టు చెప్తే, అద్దాలను సృష్టించిన దేవుడు, అద్దం కంటే అధికమైన బలము కలిగిన దేవుని వాక్యము ఉన్నట్టు చెప్తే ఉండూరు అచ్చిరాదంట. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఉండూరు అచ్చిరాదంట. యథార్థవాది లోకానికి విరోధే, కానీ ఆ యథార్థవాది దేవునికి సంబంధి అయిన నీ యథార్థత బ్రదర్ నీ ముందు నడుస్తుంది. అవును, దేవుడు చాలా గొప్పవాడు. ఇంటి వారందరితో కూడా వారు బాప్తిసం తీసుకున్న వారు వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు అని అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42లో వచ్చిన ఉంది. ఈ సహవాసం ఎక్కడ ఏర్పడింది? ఏదెను తోటలోనే ఏర్పడింది. ఆ నుంచి అబ్రహాము జీవితంలో ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 18వ అధ్యాయం ఆఖరు వచ్చిన 18వ వచనంలో అంటాడు, 13వ అధ్యాయం 18వ అధ్యాయం 18వ వచనంలో ఆదికాండం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ చదవండి, మీరు డౌట్ ఉంటే. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 13 verse 18 ఆఖరు వచ్చిన చదవండి. 13వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఓదిరి. ఎస్. అప్పుడు అబ్రాహాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షము దగ్గర దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. హెబ్రోన్ అంటే సహవాసం లేకపోతే సన్నగిలిపోతావు బ్రదర్, సిస్టర్, ఎవరైనా అంతే. నేను కూడా మీకు సహవాసం మీతో కలిసి ఉండకుండా నేను తిరుగుతూ ఉంటాను అనుకో, గూడు లేని పక్షి తిరిగినట్టు తిరుగుతుంటాను అనుకో, నా కష్టాలు తప్పకుండా వస్తాయి. ఏనైనా సహవాసం లేకపోతే మనిషి ఏమైపోతాడమ్మా? సన్నగిల్లిపోతాడు. సహవాసం ఉంటే ఒకవేళ బలం పెరగకపోయినా కానీ నువ్వు మాత్రం స్థిరంగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ బలాన్ని నువ్వు కాపాడుకో, నీ శక్తిని నువ్వు కాపాడుకో. నీ శక్తిని నువ్వు నిశక్తి చేసుకోవద్దు. చివరి మాటలు ధ్యానించుకొని మనం ముగించుకుందాం రండి. సరే, ఆయన 19 వచ్చిన చదువుకుందాం. రాత్రి వేళ ఏ వేళ రాత్రి వేళ అంటే రాత్రిలో ఉన్నట్లు బాగా పండుకోండి, తొందరగా పండుకోండి, భోంచేసుకోండి, మొబైల్ను స్విచ్ ఆఫ్ చేసుకొని
ఏం చెప్పరు? ఏమి చెప్పరు, ఏమే చెప్పరు. అమ్మా చెప్పాలి. రాత్రికాల దేవుడు దర్శించాలంటే ఒక వ్యక్తి మొబైల్ పట్టుకుంటే, నువ్వు మొబైల్ పక్క పెట్టి నేను వస్తానంటాడు ఏసయ్య. నువ్వు నా మీద మాట్లాడుతుంటే, నాతో కలిసి ఉంటే నేను నీతో మాట్లాడుతుంటాడు ఏసయ్య. ప్రైజ్ ది లార్డ్. మొబైల్ను పక్క పెట్టి అందరికీ చెప్తున్నాను, మొబైల్ను పక్క చదువు మా వదిలి. రాత్రికాలం ముందు రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము. మమ్మ ఒకవేళ మొబైల్ పౌల్ దగ్గర ఉంటే ఏసే మాట్లాడేవాడా? నైనా అమ్మా బాగా గుర్తు చేసుకోవాలి మీరు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దయ్యానికి ఇస్తే దయ్యం అలవాట్లే, దయ్యం తలంపులే, దయ్యం క్రియలే వస్తాయి. అన్ని దయ్యం కార్యాలు, అన్ని దయ్యానికి వస్తాయి. దయ్యానికి ఎన్ని అలవాట్లు ఉన్నాయో, ఒక వ్యక్తిలో 2000 దయ్యాలు ఉన్నాయంట. ఒక్క దయ్యాన్ని సహించేది కష్టమైతే 2000 దయ్యాలు ఉన్నాడు. వాడెట్ట బతికాడమ్మాయి. అందుకే మీరు వాక్యం ఉన్నోళ్ళు ఈ వాక్యం వేసినప్పుడు మీరు ఇని మళ్ళీ ఇతరులకు పంపుతూ ఉండాలి. హల్లెలూయా. మా పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పాడు సార్, మీ స్నేహితులకు పంచాలి. మీరు సేవ, దట్ ఈస్ కాల్. ఈ దినాల్లో మాధ్యమం అనగా టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. దీనిని మనం సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ ఒక వ్యక్తి రాత్రి వాక్యం వింటున్నాడు అనుకోండి, నేను కూడా ఎప్పుడైనా ఉదయకాలం లేచి నేను దైవజనుల వాక్యం వింటాను, నాకంటే పెద్దవాళ్ళ వాక్యం వింటాను, చక్కని వాక్యం వింటాను. నేను నాకు ఇష్టపడతాను. గొప్ప మంచి సాక్ష్యం కలిగిన వారిని ఏమని పుస్ అని టచ్ అట్టట్టులో నేను వాక్యము హల్లెలూయా చెప్పండి. తెల్లట్టలకి నీ కొడుకు పుడతా అంటే అట్లాంటి వాక్యం వినగాకండి, తప్పది. తెల్లట్టలకు కొడుకు ఎట్లా పుడతాడు బ్రదర్? ప్రపంచం డాక్టర్లు మొత్తం తెల్లట్టలకు కొడుకు పుట్టి చూద్దాం కూడా. ఒక తల్లి గర్భం ధరించాలంటే 8-9 నెలలు. హల్లెలూయా చెప్పండి. ఒక ఆయన అంటే వచ్చే ఆదివారం మీరు వచ్చేటప్పుడే ఉయ్యాలు తీసుకొని రండి. ఎట్లా ఇస్తాడప్పా దేవుడు? నువ్వంత బుద్ధిహీనంగా మాట్లాడితే దేవుడు బుద్ధిహీనుడా? వచ్చే వారము మీరందరూ క్రెడల్స్ అంటే ఉయ్యాలలు తీసుకొని రండి. మీరు అరే భయ్యా ఇదేందిరా తండ్రి, ఈ మంత్రగాల దగ్గరికి మీరు పోవద్దండి, అట్లా వాక్యం వినొద్దండి. మంత్రాలకు చింతకాయలు రాలవు. తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తి మంత్రం అని కానీ ఒక్క చింతకాయ కూడా పడదు. చేతనైతే రాయితో కొట్టుకో, దోటితో కోసుకు, కింద పట్టుకు ఏరుకొని తీసుకొని పో. హల్లెలూయా. ఎక్కువ లేదా కోసుకొని తిను. కానీ మంత్రం చేస్తే మాత్రము ఇటువంటి తయారైపోయినారు ఈ మధ్యలో చాలామంది భక్తులు. అప్పుడు మీరేమంటారంటే, అబ్బాబా మా సారు ఇన్ని రోజులు చెప్పాడు, ఏం కాలేదు, ఆయన అంటున్నాడు ఏదో చేస్తుంటే పోయి అడిగి గొప్పగా పోయి తడిపితే మంత్రం నేను దుబ్బి కింద పడేసి, నేను దుబ్బి తొలగిలాడి పామ ఆడబిడ్డలు కింద పడుతుంటే వాళ్ళ బట్టలు అట్లా పోతుంటాయి. ఏస్తున్నాములో పో, ఏస్తున్నాము పో. అది దొల్లాడుతుంటే మైకి పెడతాడు ఆ మనిషి. ఏం మాట్లాడాలనేది. యేసు ప్రభు వారు పన్నోళ్ళని లేపటానికి వస్తే వీడు బాగున్నోళ్ళని కింద పడేస్తున్నాడు. అక్కడికి మీరెందుకు వెళ్తారు? వాక్యమేనండి. అర్థమైన వాళ్ళు అల్లేదు చెప్పారు. నిద్ర వస్తుంది ఎవరికైనా? నిద్ర ఎట్లా వస్తుంది నాయన? వాడు పక్కోడు నాకు చూడు కింద. ప్రైజ్ ది లార్డ్. అందరికీ చెప్తున్నాండి, ఎవరైనా వాక్యమేనండి ప్లీజ్. నిద్ర రాదు ఇట్లాంటి మాటలు చెప్పారు, సత్యమైన మాటలు చెప్పాలి, వినాలి. చూడండి దేవుడు ఎటువంటి రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడవద్దు. ఇది ఆదరణ, నీకు ఆదరణ ఇస్తున్నాడు దేవుడు. నీవు భయపడవద్దు. అమ్మా నువ్వు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండొద్దు. దేవుని కార్యం చేయటానికి ఊరికైనా ఉండొద్దు. నువ్వు దేవుని కార్యం చేస్తూ ఉంటే నీ కొరకు యేసయ్య మౌనంగా ఉండడు. నువ్వు దేవుని పని చెయ్యి, నీ పని చేయటానికి యేసయ్య ఎప్పుడు ఇష్టపడతాడు. తర్వాత నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. చప్పలు కొడదామా? హల్లెలూయా. నువ్వు దేవుని పని చెయ్యి. అపోస్తలుడు పౌలుకి ఎన్ని విరోధాలు వచ్చేయండి. దైవజనులు ఎంతోమంది సేవకులకు ఎన్ని విరోధాలు, ఆ దైవజనుల యొక్క కుటుంబంలో ఎన్ని కష్టాలు. అయినగా వారు తట్టుకొని తాలుకొని ప్రభు కొరకు జీవించి దేవునికి సాక్షులుగా జీవించి వాళ్ళు మరణించిపోయారండి. అటువారి పుస్తకాలు నేను చదువుతూ ఉంటాను. బుక్స్, సాక్ష్యాల పుస్తకాలు, వారి యొక్క హతసాక్షుల పుస్తకాలు నేను చదువుతూ ఉంటాను. ఎంత సేవ చేశారండి వారు. మేమైనా ఇప్పుడు వెళ్తున్నామని వస్తున్నామంటే వాళ్ళు పాస్టర్ గారు వస్తున్నారని మా కొరకు ఏదో వాళ్ళు కలిగింది పెట్టి
ఇదిగో పాస్టర్ గారి టీ తాగండి, కాఫీ తాగండి, ఫ్రూట్స్ తినండి. ఎక్కడైనా మన ఇంటికి కొన్నాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎన్ని ఫ్రూట్స్ తెచ్చి పెడతారండి మాకు అక్కడే కడుపు నిండిపోద్ది. ఎందుకమ్మా ఏంటంటే ప్రేమ, మా ప్రేమ మేము ఎలా పంచుకోవాలి? ప్రేమ. నువ్వు నీళ్ళు ఇచ్చావా? ప్రేమ. నీ చేతనేది ఇచ్చావా? ప్రేమ. దేవునికి మనం ఏమిస్తామండి? ఆయన యేసుప్రభు వారికి కానుకలు ఎందుకండి? తూర్పు దేశం నుంచి వారు అంత దూరం నుంచి ఏమండి తూర్పు దేశం జ్ఞానులు ఏమేమి తెచ్చారు యేసుప్రభు వారికి? యేసుప్రభు వారికి కానుక ఏం చేస్తాడు అంటే నీ మనస్సులో ఉన్న ఆ ప్రేమను మేము పంచుకుంటున్నామనే ఉద్దేశం ఒకటే. అంతకంటే మించింది ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. నిన్ను ఎవరునూ ఏమి చేయడు, నీ మీదకి ఎవరు రాడు. ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పాడు యేసయ్య. చెప్పలు కొడదామా? ఈ పట్టణంలో చాలా మంది నా జనం ఉన్నారు, నువ్వు డోంట్ వెరీ, నువ్వు వెళ్ళు అంటాడు యేసయ్య. నువ్వు ప్రభు కొరకు జీవిస్తే నీ కొరకు దేవుడు అన్యులను లేపుతాడు. అక్కడ ఎవరున్నారు ఈ పట్టణంలో? తీతియు యూస్తూ ఉన్నాడు, కిస్పు ఉన్నాడు, ఆ పై భాగములో సిలై ఉన్నాడు, తిమోతి ఉన్నాడు. చాలామంది విశ్వసించి బాప్తిసం పొందిన వారు ఉన్నారు, ఎంతోమంది గొప్ప వారు ఉన్నారు, బహు జనమున్నారు నాకు. అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు 1.5 సంవత్సరము అక్కడ ఆయన నివసించాడు. మోకరిద్దామా? దేవా, నా కొరకు నీవు ఎరగని మాటలు, తెలియని మాటలు, ఎప్పుడు వినని మాటలు, ఇదిగో తండ్రి ఒక వ్యక్తి తీతియు యూస్తు క్రిస్పును మీరు పెట్టారు. అందరు తెలిసిన వ్యక్తులు యూదులు పౌలుకు విరుద్ధంగా జీవించినప్పుడు పౌలు శీలలు తిమోతియు మాసిదోని నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటకు ఆతృతగా ఉండి దేవుని ఘనపరుస్తూ వచ్చాడు. తల్లి, చెల్లి, అమ్మా, నాన్న, నా రెండు హృదయము పూర్వకంగా నా చేతులు జోడించి చెప్తున్నాను. ప్రభు చేసిన శిక్షను తెచ్చి పోతే ఒకరిని అగ్నిలో నుండి తీసినట్టుగా, అందుకే పాస్టర్ నీకు ఫోన్ చేస్తాడు. నువ్వు రాకపోతే నీకెందుకు ఫోన్ చేస్తాడు? ఎందుకు ఫోన్ చేస్తాడు? కానీ నువ్వు అగ్నిలో పడకుండా ఉండటానికే. నీ ఫోటో తీసుకొని పాస్టర్ గారి ఎవరికో చూపించి 10 రూపాయలు చంపించుకోవాలి. ఏ పాస్టర్ కూడా అనుకోడు. ఆధ్యాత్మికమైన పాస్టరు, ఒక దైవజనురాలు నీ మీద అంత ప్రేమ ఉంటే, రక్తం గడిచి ప్రాణం పెట్టిన దేవుడు నీ మీద ఎంత ప్రేమ కలిగి ఉంటాడు. కష్టాలు వచ్చాయా? సమస్యలు వచ్చాయా? సమస్యలు నిన్ను పిలవలేదు, సమస్యలను అధిగమింపజేసే దేవుడు నిన్ను పిలిచాడు. దేవా, తండ్రి, నా జీవితాన్ని నేను నీకు అర్పిస్తున్నానయ్యా. పౌలు ఎన్ని కష్టపడ్డాడు, ఆడ ద్వారాలు మూయబడ్డాయి. అప్పుడంటాడు ఆయన వస్త్రము దులిపేశాడు, తన వస్త్రాలు దులిపేశాడు. నేను అన్యుల దగ్గరికి వెళ్తానంటాడు. ఎస్, నేను వెళ్తాను అన్యుల దగ్గరికి అన్నాడు. నేను కూడా అన్యుడినే, వాక్యం బోధిస్తున్న నేను, నా తల్లిదండ్రులు అన్యులే, మేము దేవుని అరగని వారిని. లోకములో ఆస్తి, అంతస్తులు, చదువులు అన్నీ ఉన్నప్పటికీ కూడా మేము అన్యులమే. అయితే క్రీస్తు నన్ను మమ్మల్ని ప్రేమించి శ్రమల కొరకు మమ్మల్ని పిలవలేదు. శ్రమల బడిలో ఆయన క్రమశిక్షను నేర్చుకుని కృప మాకిచ్చాడు. శ్రమల బడిలో క్రమశిక్షణ తల్లి నీకు. శ్రమల బడిలో ఆయన నిన్ను తన ఒడిలో దాచుకొని, ఆయన నిన్ను ఒడిలో దాచుకొని శ్రమలకు అప్పగించాడు. ఆయన శ్రమలను అధిగమించి పనిచేసి కృపనిస్తాడు. ఎస్ అయ్యా, తండ్రి, మీలో ఎవరైనా శ్రమలలో ఉన్నారా? కష్టాలలో ఉన్నారా? అన్యులు అవమానాలు చేస్తున్నారా? గద్దింపు నిన్ను చేస్తున్నారా? అవమానిస్తున్నారా? కానీ నీ దేవుడు గొప్పవాడు, నిన్ను అవమానానికి పాలు చేయడు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, బలమైనది, మరోసారి యెహోవా నీ నామము, యెహోవా నీ నామము ఎంతో బలమైనది. లెట్ us lift our hands. చేతులు పైకెత్తి
దేవా, ఒక్క ద్వారం మూయబడింది అక్కడంతే. ఒక్కరు మమ్మల్ని తృణీకరించారు, కానీ 7 మమ్మల్ని ఆహ్వానించారే. అయితే నువ్వు మూసివేసిన ద్వారం తల్లి, మరికొందరికి ఇది ఆహ్వానము. మోషే ప్రార్థించగా ఆహారము కురిపించితివి. దేవుడు నీ పక్షంగా యుద్ధమాడి. మోషే ప్రార్థించగా ఆహారము కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. గలమెత్తి అందరము యెహోవా నీ నామం అయ్యా ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి, శీల గొప్పవాడు, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన. దేవా, శీల ఎంత మంచివాడు, నమ్మకమైన వాడు. ఏకైక పేరు పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన. పాటలతో ప్రార్థించగా చెరసాల వ్రతాలయే. అందరము పాటలతో ప్రార్థించ. ఈ దేవుడు, నా దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడండి. యూదులు నమ్మిన వారు తిరస్కరించారు, హేళన చేశారు, వ్యతిరేకంగా మాట్లాడారు, దూషించారు. ఆయన వస్త్రం అక్కడ దులిపివేశాడు. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. తన ప్రజల పక్షంగా యుద్ధమాడే దేవుడు ఆయన. తమ్ముడు, చెల్లి, నీ పక్షంగా యుద్ధమాడే దేవుడు. నీ నమ్మకముని నీ ముందు నడుస్తుంది. ఎవరు ఎన్ని నిందలు పెట్టినా, ఎవరు నిన్ను ఏమన్నా భయపడవద్దు. స్తోత్రం. నీ ప్రజల పక్షమున, నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము. అందరము యెహోవా అందరి నోట గలమెత్తి, ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఓ ఎంతో బలమైనది. అన్న బలమైన మాటలు, శక్తిగల మాటలకు మీరు చెవి యొక్కండి. సైలస్, శీల, తిమోతి, ఇక్కడ చక్కనైన తీతియు యూస్తు, ఆయన మంచి న్యాయస్తుడంట. ఆ తర్వాత క్రిస్పో, ఇంటి వారంతా కూడా విశ్వసించి బాప్తిసం పొందుకున్నారట. ఆ కొరింథీ పట్టణానికి వెళ్తే ఒకప్పుడు విరోధులు వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళు అనేకులు విని విశ్వసించి బాప్తిసం పొందారు. మళ్ళా ప్రభువారు రాత్రివేళ మాట్లాడుచున్నాడు, నువ్వు భయపడవద్దు, నువ్వు వెళ్ళు, నువ్వు మాట్లాడు. నీ ప్రజల పక్షమునా
యుద్ధమును చేసిన దేవా, యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షమునా యుద్ధమును చేసిన దేవా, దేవా, అగ్నిలో బలమే భయమేమీ లేకుండెను. మాకు భయం లేదు. అమ్మ నువ్వు భయపడదు తల్లి. ఎందుకు భయపడతావు? నీలో శ్రమలకు భయపడవద్దు. శ్రమలను ఎడబాపే దేవుడు ఉన్నాడు. ఆయన రక్షకుడైన యేసు. చివరిగా మన చేతుల పైకెత్తి యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. వాక్యానికి ఎప్పుడు చెవియుగుదాం. తాత్కాలికమైనటువంటి అద్భుతాలకు కాదు, చమత్కారాలకు కాదు. వాక్యానికి నువ్వు మెడ వంచినప్పుడు, వాక్యానికి నువ్వు తల వంచినప్పుడు, వాక్యానికి మనం విధేయులుగా జీవించినప్పుడు, ఓ అద్భుతాలు చేయమని నువ్వు అడగవలసిన అవసరం లేదు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. మన రాజాది రాజు మనకు తోడుగుండగా, ఎల్లు ఈ పట్టణంలో నాకు తెలిసిన వారు బహు జనమున్నారు, ఇక్కడ నువ్వు ఎల్లో. అబ్బా ఎంత గొప్ప మాటలు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి మీ నామనికి వందనాలు. యేసుక్రీస్తు నామములో స్తుతిస్తున్నాం. మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు. మీ మాటలను తెలపటానికి నీ దాసుని నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో నీ ప్రియ బిడ్డలు వాక్యం వినటానికి వారికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఒకవేళ ఈ దినం వీళ్ళు రాకపోతే ఈ దినం ఈ వాక్యం వినేవాళ్ళేమో కాదు ప్రభువా. ఒక వ్యక్తి ఒక ప్రభు దినమున రాకపోతే తిరిగి అతని ఆత్మీయ వేగాన్ని పొందుకోవటానికి కొన్ని ఏళ్ళు పడుతుంది స్వామి. మీరు మాకు అనుదినము బోధిస్తున్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు. రాత్రి కాలములో మా మొబైల్లో ఆఫ్ చేసి పరలోక రాజ్య సింహాసనాన్ని మేము చూస్తూ ఉన్నప్పుడు మాకు అభయమైన మాటలు మీరు అందిస్తారు అనేది వాక్య సత్యం. భయపడవద్దన్నావు, నీకు తోడుగా ఉంటానన్నావు. నా మనుషులు చాలామంది ఉన్నారు, నువ్వు వెళ్ళు పౌలు. ఎంత గొప్ప ప్రేమ. నీ నామానికి వందనాలు. వీళ్ళని దర్శించండి, ధైర్యపరచండి, స్వస్థపరచండి. భయపడవద్దు, నేను మీకు ఉన్నాను. నీలో ఉన్నవాడు లోకములో వాడి కంటే గొప్పవాడు అని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రికి ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి నేను సాహసం ఇక్కడ మన అందరికీ అలనాడు దేవుడైన ప్రభు అపోస్తులు పౌలుకు తోడైనట్టుగా మనకు సదాకాలము తోడై నిలిచి ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.